హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్, అలాగే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ టైం టేబుల్, అలాగే మ్యాథ్స్ నేను పాస్ అవ్వలేను, లేకపోతే నాకు మ్యాథ్స్ అనేది రాదు పూర్తిగా, నాకు మ్యాథ్స్ కొంచెం కొంచెం వచ్చు, ఒక 50 ఒక పాస్ అయితే అవుతా కానీ ఎక్కువ మార్కులు స్కోర్ చేయలేకపోతున్నాం నాకు మ్యాథ్స్ పర్ఫెక్ట్ గా వచ్చు కానీ ఒక 70-60 మధ్యనే నా స్కోర్ ఉంటుంది, ఫుల్ అంటే 80 వరకే ఉంటుంది, ఇంకా ఫుల్ అనేది రావట్లేదు. ఇలా ప్రతి డౌట్స్ కి నేను మీరు కామెంట్ చేశారనమాట. చాలా మంది టెలిగ్రామ్ లో, యూట్యూబ్ లో, వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది సబ్స్క్రైబర్ లోకి నేను 2026 లో అంటే ఇయర్ 2025 కి 26 10th క్లాస్ సంబంధించి ఎటువంటి 10th క్లాస్ వీడియో అప్లోడ్ చేయలేదు, ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నా. అంటే ఇయర్ ప్రీవియస్ ఇయర్ 2024-25 బ్యాచ్ కి నేను లెసన్స్ అన్ని చెప్పాను, 40 డేస్ ప్లాన్ కూడా చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఆ ప్లేలిస్ట్ లో ప్రతి లెసన్ అవైలబుల్ గా ఉంటుంది. మీరు ఏ వీడియో కన్నా వచ్చి కామెంట్ చేయండి, అంటే ఆ వీడియో ఒకవేళ మీకు దొరకకపోతే కామెంట్ చేయండి, నేను మీకోసం సెండ్ చేయడం జరుగుతుంది. కామెంట్ చేస్తే చాలు, నేను ఖచ్చితంగా మీరు కామెంట్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ చాలా మందికి తెలియదు ఇంకా ఉన్నట్టు, నేను ఎక్కువ షేర్ చేయను అనమాట, కొంచెం రీజన్స్ వల్ల. కాబట్టి మీకు తెలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలని కోరుకున్నాను. ఈ వీడియో మొత్తం 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి ఎవ్రీ సబ్జెక్ట్ 10th క్లాస్ మ్యాథ్స్ పాస్ అయ్యారు ఫుల్ మార్క్స్ తెచ్చుకునేంత వరకు ఈ 40 డేస్ ప్లాన్ గురించి ప్రతిదీ వీడియోలో క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఒక 15 నిమిషాలు విను, ఖచ్చితంగా 15 నిమిషాలు విను, ఖచ్చితంగా అర్థమవుతుంది. పాస్ అవ్వడం కోసం, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడం కోసం 15 నిమిషాలు వినడంలో ఏం తప్పలేదు. కాబట్టి స్కిప్ చేయకుండానే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ మనము ఎగ్జామినేషన్ టైం టేబుల్ చూద్దాం. ఓకే, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ టైం టేబుల్. ఓకే, 16/3/2026 తెలుగు మనకి 9:30 to 12:45, 18/3/2026 హిందీ 9:30 to 12:45, 20/3/2026 ఇంగ్లీష్ 9:30 to 12:45. మ్యాథ్స్ కి మనకి చాలా గ్యాప్ అనేది రావడం జరిగింది. అసలు 2 days and half ఎప్పుడు రాలేదు, 1 day ఆఫ్ అనేది రావడం అయినా జరిగింది, కానీ 2 days and half ఎప్పుడు రాలేదు, మీరు లక్కీ. ఓకే, 23/3/2026 మ్యాథ్స్ 9:30 to 12:45, 25/3/2026 PS 9:30 to 11:45. ఎందుకనంటే 50 మార్క్స్ కే ఉంటుంది. మరి చాలా మంది డౌట్ ఏంటంటే ఇక్కడ అన్ని 100 ఉంటాయి, 100 ఉంటాయి. చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ NSPS లో ఎన్ని మార్క్స్ రావాలి అనే డౌట్ అనేది ఉంటుంది. అసలు ఈ NSPS లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సపరేట్ పాస్ అవ్వడానికినే ట్రై చేయండి. 2 సబ్జెక్టులు కలిపి 35 వస్తే పాస్ ఉంది, ఓకే క్లియర్. కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రెండిటి కలిపి ఇక్కడ 50 మార్క్స్ లో 18 మార్క్స్, ఇక్కడ 18 మార్క్స్ ఖచ్చితంగా దాటాలి, అది గుర్తుపెట్టుకోండి. 18 మార్క్స్ అనేవి ఖచ్చితంగా, అంటే PS లో 18 మార్క్స్, బయాలజీలో 18 మార్క్స్ ఖచ్చితంగా దాటాలి. అలా లేదన్నా నాకు 2 ఒకటే బాగా వచ్చి ఇంకోటి అంటారా అంటే నువ్వు ఎలాగైనా నేర్చుకో పర్లేదు, కానీ ఈ 2 సబ్జెక్టులు 80+ అనేది చెయ్యి. 2 సబ్జెక్టులు కలిపి ఒక్క సబ్జెక్ట్ గానే నీకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకో. తర్వాత సోషల్ వచ్చేసి 30/3/2026 సోషల్ 9:30 to 12:45. ఓకే, క్లియర్ గా ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ టైం టేబుల్. ఓకే, మరి ఇప్పుడు మన మ్యాథ్స్ కి వచ్చేద్దాం. మ్యాథ్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్, దీని తర్వాత 40 డేస్ ప్లాన్ అంటే ఎలా ఉంటుంది. ఒక కేటగిరీ చెప్పాను కదా నేను పాస్ అవ్వలేను, అసలు నాకు మ్యాథ్స్ రాదు నాకు మ్యాథ్స్ కొంచెం వచ్చు, కానీ ఇంకా నేను దాన్ని ఇంకా అంటే పాస్ మార్కుల వరకు నేను ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి, లేకపోతే నేను ఇంకా ఫుల్ గా తెచ్చుకోవాలి మార్క్స్, ఇలా కేటగిరీగా చెప్తాను. స్కిప్ చేయకున్నానండి, ఫస్ట్ మెయిన్ పాయింట్ గా. ఓకే, ఇక్కడ 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూద్దాం. ఓకే, మనకి మొత్తం 14 లెసన్స్ ఉంటాయి. ఓకే, నేను ఇందాకనే చెప్పాను కేటగిరీ అంటారు. ఏందన్న కేటగిరీ అంటే, ఇప్పుడు కేటగిరీ 1 లో మనకి ఓన్లీ 35 మార్క్స్ అంటే రాదు, నాకు మ్యాథ్స్ అనేది రాదు అనుకునే వాళ్ళ కోసం ఈ కేటగిరీ 1. ఓకే, ఆ కేటగిరీ 2, ఈ కేటగిరీ 2 వాళ్ళు ఏంటంటే మనకి 40 అంటే పాస్ అవుతాం, జస్ట్ అటు ఇటు ఇంకా. ఓకే, 60 మధ్యలో ఉంటాం మనం. ఈ కేటగిరీ 3 వాళ్ళు ఏంటంటే, ఓకే, ఈ కేటగిరీ 3 వాళ్ళు ఏంటంటే మనకి ఒక 60 నుంచి 80 వరకు, 75-70 వరకు ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు ఫుల్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ ముగ్గురు, అది 3 కేటగిరీలోనూ ఆ కేటగిరీలోనూ నాకు తెలియదు కాబట్టి చెప్తాను. కాబట్టి మీకు అలా 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా అంటే అర్థమవుతుంది. ఇక్కడ 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూద్దాం. రియల్ నెంబర్స్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది, మొత్తం 9 మార్క్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత
తర్వాత పాలినామియల్స్ లో 1 మార్క్ క్వశ్చన్స్ 2 రావడం జరుగుతుంది, 2 మార్క్స్ క్వశ్చన్ 1 రావడం జరుగుతుంది, 4 మార్క్స్ లో 1 క్వశ్చన్ రావడం జరుగుతుంది, మొత్తం 8 మార్క్స్. అలాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో 8 మార్క్స్ లో మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి, అందులో ఒక్కటే రాయాలి, గ్రాఫ్ అన్నమాట. ఇది మనకి గ్రాఫ్, అందుకే నేను రౌండ్ అప్ చేశాను. మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, మొత్తం 9 మార్క్స్. ఇక్కడ 2 అని ఎందుకు పెట్టానంటే మనకి లాస్ట్ క్వశ్చన్ లో 35 క్వశ్చన్ అనుకుంటా, 35 క్వశ్చన్ లో మనకి 2 గ్రాఫ్స్ రావడం జరుగుతుంది. 2 గ్రాఫ్స్ వచ్చినప్పుడు అందులో ఒక్కటే రాయాలి, అందుకే 2 క్వశ్చన్స్ వస్తాయి 8 మార్క్స్ వాళ్ళ లెసన్ నుంచి అని అలా రాశాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 7 మార్క్స్. 4, 5, 6, 7. ఓకే. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, మొత్తం 13 మార్క్స్. ట్రయాంగిల్స్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, మొత్తం 11 మార్క్స్. కోఆర్డినేట్ జియోమెట్రీలో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, మొత్తం 10 మార్క్స్. ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఇక్కడ 8 మార్క్స్ ఏమరా, మొత్తం 7 మార్క్స్. సమ్ అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 11 మార్క్స్. సర్కిల్ లో నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 7 మార్క్స్. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటే రావడం జరుగుతుంది. సర్ఫేస్ అండ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది, మొత్తం 7 మార్క్స్. దీనికి సంబంధించి నాకు ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అఫీషనల్ కావాలన్నా, లేకపోతే పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి అఫీషనల్ పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ పైన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకు బెటర్ గా అనిపిస్తుంది. ఓకే. అలాగనే ఇక్కడ చూడండి, ఏ సర్ఫేస్ అండ్ వాల్యూమ్స్ లో స్టాటిస్టిక్స్ లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, ప్రాబబిలిటీ లో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నాకు 10th క్లాస్ కి సంబంధించి చాప్టర్ వైజ్ వెయిటేజ్, మోడల్ పేపర్, అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అఫీషనల్ కావాలంటే, అంటే రియల్ కావాలంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి, నేను మీకోసం సెండ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ లోనే 40 డేస్ ప్లాన్ అనేది, అలాగే టెలిగ్రామ్ లో కూడా 40 డేస్ ప్లాన్స్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎంత ఉందో తెలిసిపోయింది. ఓకే, క్లియర్. మరి మనకి సెక్షన్ 1 లో వచ్చేసి 1 మార్క్ 12 క్వశ్చన్లు వస్తాయి, 12 మార్క్స్. సెక్షన్ 2 లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 వస్తాయి, 16 మార్క్స్. సెక్షన్ 3 లో 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 8 మార్క్స్ 8 మార్క్స్ 4 మార్క్స్ 8 వస్తాయి, 32 మార్క్స్. సెక్షన్ 4 లో 8 మార్క్స్ మనకి ఆప్షనల్ గా మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో 5 రాయాలి, మొత్తం 40 మార్క్స్. ఓకే, అయిపోయింది. ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఇదేమో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏం కథ. ఓకే, క్లియర్. మరి ఇప్పుడు ఎలా, అది చెప్పాను కదా, పాస్ అవ్వలేను నేను ఈ మూడు కేటగిరీ వాళ్ళ గురించి, అలాగే 40 డేస్ ప్లాన్ గురించి చెప్పి వీడియో కంప్లీట్ చేస్తాను, స్కిప్ చేయకుండా వినండి. ఓకే, ఇప్పుడు కేటగిరీ 1 నాకు మ్యాథ్స్ రాదన్నా, అసలు బేసిక్స్ రావు, నేను ఇంకా ఫెయిల్ అనుకుంటే కానీ నేను ఒక విషయం చెప్తాను. నేను 9th క్లాస్ లో ఉన్నంత వరకు, ఓకే, 9th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు అసలు మ్యాథ్స్ అనేది రాదు. ఓన్లీ 1 year లోనే 10th క్లాస్ అంటే ట్యూషన్కి వెళ్ళి నేను నేర్చుకున్నాను. దాని తర్వాత ఇంటికన్నా ట్యూషన్ చెప్పడం, ఇలా యూట్యూబ్ లో చెప్పడం స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ అనేది అయిపోయిన తర్వాత, నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను ఇలా చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ లో ఎడ్యుకేషన్ చేసుకుంటూ యూట్యూబ్ ట్యూషన్ చెప్పేవాళ్ళు. తర్వాత 10th క్లాస్ సిలబస్ ఇలా మారుతుందనే ఐడియా వచ్చేసి నేను చేయడం జరిగింది. దాని తర్వాత ఇంటర్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ చెప్తున్నాను. నేను 9th క్లాస్ వరకు నాకు మ్యాథ్స్ అనేది రాదబ్బా, నేను ఒప్పుకుంటాను. నాకు బేసిక్స్ తెలుసు, ఫార్ములాస్ తెలుసు, క్వశ్చన్స్ అంటే ఏందో అర్థమయ్యేది కాదు, అలా ఉండేవాడిని. కానీ ఓన్లీ 1 year కష్టపడ్డాను. దాని తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ, అలా ప్రతి మ్యాథ్స్ అనేది ఫెయిల్ అవ్వకుండా రాయడం జరిగింది అనమాట. ప్రతిదీ చెప్తున్నా కదా, మ్యాథ్స్ 1 year లో నేర్చుకున్నాను. మళ్ళీ మార్క్స్ అనేటివి నా ఫుల్ అంటే దానికి సంబంధించిన ఎలా చెప్పాలని ట్యూషన్ లో కానీ యూట్యూబ్ లో కానీ ప్రతిదీ కాన్సెప్ట్ తో సహా నేర్చుకున్నాను. కానీ నాకు అర్థమైనది ఏంటంటే 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ కష్టం అనుకున్నా. 10th లో అంటే నేను ట్యూషన్కి వెళ్ళి నేర్చుకున్న తర్వాత, అంటే నేర్చుకోవడం ఇంపార్టెంట్, నేర్చుకోకుండా ఏది రాదు. నేర్చుకున్న తర్వాత అర్థమైంది మ్యాథ్స్ కంటే ఈజీ సబ్జెక్ట్ లేదు అని నీకు వచ్చి కాబట్టి ఈజీ అంటే రాజు చెప్తున్నాను. ఎలా వచ్చా నేను నేర్చుకున్నాను కాబట్టి, నువ్వు కూడా నేర్చుకుంటే నీకు ఈజీ అనిపిస్తుంది. అదే నేర్చుకోవడం ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను 9th క్లాస్ వరకు నాకు మ్యాథ్స్ రాదబ్బా, అంటే అది నేను ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. ఈ లెక్కలు ఇవంతా వేస్ట్ సబ్జెక్ట్ అనుకునేవాని. తర్వాత 1 year లో నేర్చుకున్నాను. అంటే నాకు భయం అనమాట, ఎక్కడ 10th లో ఫెయిల్ అవుతాను మ్యాథ్స్ అంటే. ఏదో ఒక్క మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను అనుకో, నేను 10th మొత్తం ఫెయిల్ అయినట్టే. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది ఒక రియల్ గా మాట్లాడుతున్నాం, చాలా మందికి అన్ని సబ్జెక్టులు బాగొచ్చి మ్యాథ్స్ తప్ప, ఇంకా మ్యాథ్స్ అంటేనే ఒక ఏదైనా కలిగి వేసేస్తారు అనమాట. అంటే అలాంటి వాళ్ళు ఉంటారు. ఓకే, మామూలుగా అది కామన్, ఎవరో ఒకరు ఏదో ఒక వీక్నెస్ తో ఉంటారు కాబట్టి ఓకే పర్లేదు.
ఆ మ్యాథ్స్ అంటే వెనకాడతారు. మిగతా సబ్జెక్ట్ లో మాత్రం 70+, 80+ వస్తాయి. మ్యాథ్స్ లోకి వచ్చేసి కలకలు 40 మార్క్స్ వస్తాయి రియల్ గా ఒకదా. మరి ఇలాంటి వాళ్ళు ఎలా అంటే నేను భయం, నాకు అలా భయం అనమాట, ఎక్కడ మ్యాథ్స్ ఫెయిల్ అవుతానో 10th లో అని భయం వేసింది. తర్వాత నేను ట్యూషన్కి వెళ్ళి తర్వాత ఆ 1 year లో ట్యూషన్కి వెళ్ళి బాగా నేర్చుకున్నాను అనమాట. తర్వాత ఇంకా మ్యాథ్స్ అంటే ఈజీ సబ్జెక్ట్ లేదనుకున్నాను. ఇంటర్లో ఎంపీసీ, తర్వాత డిగ్రీలో బీఎస్సీ మ్యాథ్స్ ఇలా చేయడం జరిగింది అనమాట. మ్యాథ్స్ ఇప్పుడు క్లియర్ అనమాట, ఇంకా బాగా నేర్చుకున్నాను. ఓకే చెప్పేంత వరకు బాగా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకునే చాలా ఉంటదిలేండి. ఓకే అలా అనమాట. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మ్యాథ్స్ అనేది నువ్వు ఒక సంవత్సరాల నుంచి నేర్చుకుంటే ఇప్పుడు పాస్ అయ్యేది కాదు. నువ్వు ప్రెసెంట్ ఇప్పుడున్న ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా నువ్వు ప్రాక్టీస్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయ, ఒక ప్రణాళిక పెట్టుకొని దాన్నే 40 days ప్లాన్ గా నేను నీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఆ 40 days ప్లాన్ ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎవ్రీ లెసన్ కాన్సెప్ట్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ 40 days ప్లాన్ లో. ఇగో నేను కేటగిరీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇక అదే నేను చెప్తున్నా, మ్యాథ్స్ అనేది రాదు, నేను పాస్ అవ్వలేను అనే వాళ్ళ కోసం ఇప్పుడు చెప్తున్నది. ఓకే క్లియర్, అది ఇలా అనమాట. కాబట్టి నాకు ఇప్పుడు మ్యాథ్స్ పాస్ అవుతా, ఓకే అన్న నువ్వు నేర్చుకోమన్నా నేర్చుకుంటాను. కానీ ఏ లెసన్స్ ఇన్ని 14 లెసన్ నేర్చుకోవడం నా వల్ల కాదన్నా, మరి ఏం చేయాలి చెప్తాను. ఇక్కడ నీకు పాస్ మార్కులు విషయం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అవుతానని సబ్జెక్ట్ నువ్వు పాస్ అవుతే ఎలా ఉంటుందండి? అంటే ఎగ్జామ్లలో నువ్వు ఫెయిల్ అవుతానని సబ్జెక్ట్ పాస్ అవుతా అంటే ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఏంటి ఇక్కడ ఫెయిల్ అవుతానే సబ్జెక్ట్ పాస్ అవడం కోసం మాత్రమే చదువుతున్నావు. ఓకే పాస్ అవడం కోసం మాత్రమే చదువుతున్నావు. ఓకే చెప్తాను. మరి ఈ 35 మార్క్స్ కూడా నేను తెచ్చుకోలేను మ్యాథ్స్ అనే వాళ్ళ కోసం ఇంపార్టెంట్ లెసన్స్, ఫార్ములాస్ తో మాత్రమే ఉండే లెసన్స్ మాత్రమే చెప్తాను. యాక్చువల్ గా నువ్వు 5-6 లెసన్ నేర్చుకుంటేనే నీకు 35 కాదు 50+ చూపిస్తాను ఇప్పుడు. ఓకే రియల్ నంబర్స్. ఓకే రియల్ నంబర్స్. ఈ రియల్ నంబర్స్ లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అది రూట్స్ గురించి ఉంటుంది. ఆ రూట్స్ గురించి కానీ నేర్చుకుంటే అంటే మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడ అంటే 40 days ప్లాన్. అదే చెప్తున్నాను 40 days ప్లాన్ విను అంతే. ఇప్పుడు నువ్వు చాలు అంటే ఇక్కడ 8 మార్క్స్ మొత్తం 8 ఇది 8 ఒక 1 9 అంటే మొత్తము 9 మార్క్స్. ఓకే క్లియర్, అంటే 9 మార్క్స్. ఓకే తర్వాత పాలినామియల్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కండిషన్స్ కానీ అర్థం చేసుకుంటే, అంటే మనకి ఇచ్చిన ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కానీ వస్తే కానీ చాలా ఈజీగా ఉంటుంది. మొత్తం 8 ఒక 9 పక్కకు రాస్తున్నాం చూడండి. ఇక్కడ 8 9. ఓకే ఇది కేటగిరీ 1 గురించి చెప్తున్నాను నేను. ఓకే 8 9 ఏం చెప్పాను అసలు, నేను పాస్ అవ్వాలన్నాను మ్యాథ్స్ అనే వాళ్ళ కోసం 8 9. తర్వాత ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ ఉంటుంది ఒక 8 మార్క్స్. ఇంకా ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే అదే ఈ 1 మార్క్ మాకు రావాలా అంటే వాటి గురించి చెప్తాను. ఈ 1 మార్క్ అంటే ఈజీ లెసన్స్ నేను చెప్తున్నది. ఇది కూడా ఒక మొత్తం 9 మార్క్స్. ఓకే తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది కూడా ఫార్ములాతో సహా ఉంటుంది, మొత్తము 7 మార్క్స్. ఓకే క్లియర్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. ఏందని అన్ని చెప్తున్నాం అంటే లేదండి. ఓకే అర్థమెటిక్ అంటే ఇక్కడ ఫస్ట్ 5 చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకని అంటే అంత కండిషన్లు ఫార్ములాలు అర్థం చేసుకుంటే ముందరికి వెళ్ళిపోయేది అనమాట. ఇవంతా క్యాలిక్యులేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, స్టెప్స్ చాలా తక్కువ ఉంటాయి. అర్థం చేసుకుంటే కానీ అంటే 40 days ప్లాన్ అర్థం చేసుకుంటావు. ఓకే ఇలా మొత్తం ఎన్ని మార్క్స్? ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే చాలా ఈజీ ఉంటుంది, మొత్తం 13 మార్క్స్. ఓకే ట్రయాంగిల్స్ కొంచెం కష్టమేలేండి, వదిలేయండి. కోఆర్డినేట్ జామెట్రీ, ఈ కోఆర్డినేట్ జామెట్రీలో కూడా ఫార్ములాస్. ఓకే మన యాక్చువల్ గా చెప్పాలంటే 3 ఫార్ములాస్ ఉంటాయి అంతే. ఆ 3 ఫార్ములాస్ నేర్చుకుంటే కోఆర్డినేట్ చాప్టర్ అనేది ఎక్స్ వై తెలుసుకొని ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయడం, క్వశ్చన్ కి ఆన్సర్ కనుక్కుంటే మొత్తం 10 మార్క్స్. ఓకే 10. తర్వాత 10 మార్క్స్ ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ అంటేనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కానీ అదే ఈజీ సబ్జెక్ట్ నాకు తెలిసినంత వరకు. నాకు టెక్నామెట్రీ అంటే చాలా ఇష్టము. ఆ టెక్నామెట్రీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఫార్ములా కానీ తెలిసిన, ఆ టెక్నామెట్రీకి హైపోటెనస్ ఫార్ములా తెలిసిన, సైడ్స్ గురించి తెలిసిన, ఇది చాలా ఈజీ. మీరు 40 days ప్లాన్ లో విని ట్రై చేయండి. ఓకే తర్వాత సమ్ అప్లికేషన్ ఆఫ్ సర్కిల్స్ కూడా ఇబ్బంది అనిపిస్తుంది చాలా మందికి. ఏరియాస్ రిలేటివ్ సర్కిల్స్ ఇది ఒకటే తీసుకోండి, ఎందుకంటే దీంట్లో నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఇంపార్టెంట్. ఒక 5-6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 లో నేర్చుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక 8 మార్క్స్. ఓకే తర్వాత ఇది కూడా రౌండ్ చేశాను. ఇంకా సర్ఫేస్ అండ్ వాల్యూమ్స్ కూడా కొంచెం ఇబ్బంది పడతారు, ఈ 2 పక్క వేసుకోవాల్సిందబ్బా. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ. ఓకే 1 2 3 4 5 6 7 8 9 లెసన్స్ అలా ఇంకా నేను తీసేసుకోవాలనుకుంటా, తీసేసుకో చెప్తాను దాని గురించి కూడా. 13 14 మోస్ట్ ఇంపార్టెంట్. 13 లో వచ్చేసి మనకి 8 12 13 చూడండి రౌండ్ చేసింది. 8 9 8 మళ్ళా తర్వాత ఇక్కడ
9 9 8 9 ఓకే సారీ 8 9 9 8 9 అనమాట. ఓకే, ఇప్పుడు ఇవి ఇంపార్టెంట్ లెసన్స్ అన్నమాట. అలా నేను దీంట్లో ఏమన్నా తీసేసుకోవాలనుకుంటే తీసేసుకో, ఎందుకంటే ఈ లెసన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ. ఈ స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీలో కూడా 4 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని 4 ఈజీ అర్థం చేసుకుంటే. ఓకే, ఇప్పుడు కేటగిరీ 1 గురించి మాట్లాడడం. ఇప్పుడు ఇవన్నీ కలుపుదామా? ఇక్కడ చూడండి, అన్ని మొత్తం రౌండ్ అప్ చేసిన లెసన్స్ నుంచి వచ్చే మార్కులన్నీ రౌండ్ అప్ చేసేసి కలుపుతున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ టెన్స్ లెక్కేద్దాం. 1 10 1s 10 20 30 40. ఇగో చూడండి, ఇక్కడ మీకు చెప్పింది నేను 4 లెసన్లు కలిపినాను. ఇంకా దాంట్లో చూడండి 3 6 7 8 అంటే 48 మార్క్స్. ఈ 4 లెసన్లు మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, కోఆర్డినేట్ జామెట్రీ, అలాగనే ఇంకోటి సర్ఫేస్ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ. అలా నేను ఫెయిల్ అవుతాను అనుకున్న వాళ్ళు ఈ లెసన్స్ లో నుంచి ఈ 4 లెసన్లు నేర్చుకో. కానీ ఎలా నేర్చుకోవాలి? నువ్వు మళ్ళా ఆ లెసన్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నువ్వు చేయగలిగేటట్టు నేర్చుకోవాలంగా. నువ్వు ఎగ్జామ్ జరిగేంత వరకు 4 లెసన్లు అంటే ఆ 4 లెసన్లు నీకు ఎక్కిపోవాలంగా. ఓకే, మొత్తం క్లారిటీగా అర్థం చేసుకునేంత వరకు. లేదా నన్ను కొంచెం నేర్చుకొని మిగతా సబ్జెక్ట్స్ కూడా, మిగతా లెసన్స్ కూడా చేస్తానంటే వీటికి 48 అయింది కదా. 48 ఇక్కడ 48 4 లెసన్లు 48 అయినా చూడండి. 9 9 18, మళ్ళీ 8 8 16, 16 ఒక 7 కలపండి. మళ్ళీ 29 4 5 6 7 8 చూడండి 89. ఇక్కడ చూడండి మొత్తం అంటే ఎందుకన్నా ఇది 89 అంటే మిగతా లెసన్ అంటే మనకి ఆప్షనల్స్ ఉంటాయి కదండి అవి, అందుకే అన్ని మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. 89 అంటే నేను ఈజీ లెసన్స్ మళ్ళీ నువ్వు కావాలంటే 2-3 లెసన్స్ కూడా తీసుకోవచ్చు. ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద విషయమేం కాదబ్బా, ప్రాక్టీస్. ఇవైతే చాలా ఈజీ లెసన్స్, కొంచెం కండిషన్లతో ఉంటాయిలేండి. ఓకే, కేటగిరీ 1 వాళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, కోఆర్డినేట్ జామెట్రీ, రియల్ నంబర్స్. ఇలా 4-5 ఇవి అంటే మీరు నేర్చుకోగలండి. అంటే నాకు మ్యాథ్స్ రా అంటే ఈ కండిషన్స్ లెసన్స్ అనేవి కొంచెం ఈజీగా అనిపిస్తాయి అనమాట. చూడండి, మనకు కావాల్సిందేమో 4 లెసన్లు తీసుకుంటే 48 మార్క్స్, మనకు కావాల్సింది 35 మార్క్స్. లేదు ఇంకా నువ్వు డెప్త్ గానే వెళ్ళావు అనుకో, ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి 89 మార్క్స్. ఏం పెద్ద విషయం ఏం కాదు. ఓకే, ఇలా నేను ఫెయిల్ అవుతాను అనుకునే వాళ్ళకి. మరి కేటగిరీ 2 నా స్కోర్ మాత్రం నేను పాస్ అవుతాను, పక్కన నాకు వచ్చు మ్యాథ్స్, నేను పాస్ అవుతా, కానీ స్కోర్ మాత్రం ఎక్కువ చేయలేకపోతున్నాను, అది నా ప్రాబ్లమ్. అయితే పాస్ అవుతా, క్వశ్చన్ పేపర్ ఎంతలన్నా రాని నేను పాస్ అవుతా, నాకు ఆ నమ్మకం ఉంది, కానీ స్కోర్ చేయలేకపోతున్నా. దీనికి కారణం ఏంటంటే నువ్వు ప్రాక్టీస్ అనేది కొంచెం ఎక్కువ. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కువ ఏ సబ్జెక్ట్ మీద ఫెయిల్ అవుతున్నావు, ఏ సబ్జెక్ట్ మీద నీకు స్కోర్ రావట్లేదు అనుకుంటే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయి. ఓకే, నేను అదే చెప్తున్నా, టైం ఎక్కువ స్పెండ్ కానీ చేసావు అనుకో దాని రిజల్ట్ అది ఖచ్చితంగా ఇస్తుంది. అంటే నువ్వు ఎక్కువ ఏదైతే ఫెయిల్, అది మ్యాథ్స్ అనే కాదు వేరే సబ్జెక్ట్ అయినా సరే, నువ్వు ఎక్కువ ఫెయిల్ అవుతాను అనుకుంటే దాని మీద టైం ఎక్కువ స్పెండ్ చేయి, ఖచ్చితంగా పాస్ అవ్వడానికి, మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా నాకు కేటగిరీ 2లో నాకు మ్యాథ్స్ వచ్చా, కానీ నేను ఎందుకు అంత అంటే ఎక్కువ మార్క్స్ రావనే వాళ్ళు ఉంటారు. ఓకే, మీరు ఎక్కువ ఈ 8 మార్క్స్ 4 మార్క్స్ మీద స్కోర్ చేస్తుంటారు అనమాట. ఏంటి 8 మార్క్స్ 4 మార్క్స్ మీద ఇవి మాత్రం నేర్చుకుంటే చాలు అంటే నువ్వు ఒక లైన్ అనేది పెట్టుకుంటా, ఇవి నేర్చుకుంటే చాలు ఇంకా మార్క్స్ వస్తాయి ఇంతవరకు. నువ్వు అలా అనుకోవడం బట్టే నీ స్కోర్ అక్కడి వరకు ఉంది. కాబట్టి నువ్వు ఏమనుకోవాలంటే ప్రతి లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అలా అనుకున్నప్పుడే నువ్వు స్కోర్ చేయగలుగుతావు. గుర్తుపెట్టుకో, నువ్వు చాలా వరకు ఏం చేస్తారంటే 8 మార్క్స్ మీద 4 మార్క్స్ మీద చేస్తావు అన్నమాట. అంటే ఫోకస్ ఈ కేటగిరీ 2 ఉన్నలో అంటే నాకు మ్యాథ్స్ వచ్చి నేను చేయగలుగుతాను, ఏమంటే నా మార్క్స్ పాస్ మార్కులు దాటాయి అంతే, ఎక్కువ రావు తగ్గువా అని అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. అంటే నువ్వు 8 మార్క్స్ 4 మార్క్స్ మీద మాత్రమే టైం స్పెండ్ చేస్తుంటావు. అంటే ఆ టీచర్ ఇది ఇంపార్టెంట్, ఆయన ఇంపార్టెంట్, అక్కడ ఇది ఇంపార్టెంట్ చెప్పారు, ఇవి మాత్రమే నేర్చుకుంటుంటావు. అందుకు నీ స్కోర్ అనేది అక్కడే ఉండిపోతుంటుంది. కాబట్టి నువ్వు కాన్సెప్ట్ తెలుసుకొని ముందరికి వెళ్ళినప్పుడే నీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా మరి మేము ఉన్నాం కదా ఈ కేటగిరీ 2లో మాకేం ఇంపార్టెంట్ క్వశ్చన్లు లేవంటే నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు 50 60 40 మధ్య ఉంటావు. ఓకే, క్లియర్. కానీ నేను స్కోర్ చేయాలి అనుకుంటే గాన ఏ లెసన్ ని మనం వదలకూడదు, అది గుర్తుపెట్టుకో. ఏ లెసన్ ని మనం వదలకూడదు, ఎందుకంటే మనకి 8 మార్క్స్ మాత్రమే ఆప్షన్ ఉంటాయి. 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ లో మనకు ఆప్షన్స్ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ముందరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ నా స్కోర్ 60-75 మధ్యలో ఉంటుంది, నేను ఏం చేస్తున్నా తప్పేంటి మరి చెప్తాను. నువ్వు 8 మార్క్స్ బాగా చేస్తావు, 4 మార్క్స్ బాగా చేస్తావు, 2 మార్క్స్ బాగా చేస్తావు,
నువ్వు వదిలిపెట్టేది 1 మార్క్ క్వశ్చన్స్ కాడ. ఈ 3 కేటగిరీ వాళ్ళు ఇబ్బంది పడేది ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్. మరి ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయనా, ఎలా వస్తాయి, అసలు ఏమన్నా కొత్తగా అడుగుతారంటే ఏం కొత్తగా అడగరు. దానికి కారణం నువ్వు ఇంట్రడక్షన్ క్లాస్ అంటే కాన్సెప్ట్ క్లాసులు అనేది మిస్ అయితే నువ్వు ఈ 1 మార్క్ ఎవ్వరు చేయలేరు. మీరు ఎప్పుడైనా గమనియండి, 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ అనేవి టెక్స్ట్ బుక్ లో మనకి క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ లో నుంచి వస్తాయి. కానీ 1 మార్క్ ఎక్కడి నుంచి వస్తాయి? మనకి 1 మార్క్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్స్ కూడా లేవు కదా, మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ లెసన్ ఇంట్రడక్షన్ క్లాస్. ఆ లెసన్ అంటే ఏంది, ఆ లెసన్ లో ఉన్న ఫార్ములాలు ఏంది, లేకపోతే చిన్న చిన్న లెక్కలు ఏంది, వాటి గురించి నీకు ఈ 1 మార్క్ క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? నువ్వు 1 మార్క్ మిస్ అయితే నువ్వు స్కోర్ చేయలేవు అబ్బా. నువ్వు ఇలాక వాళ్ళు కేటగిరీ 2 వాళ్ళు 2 బాగా చేస్తారు, ఆ 2 మార్క్స్ 1 మార్క్ వదిలిపెడతారు అంటాం కదా. కేటగిరీ 3 ఉన్న వాళ్ళు 3 బాగా చేస్తారు సెక్షన్, 1 మార్క్ కాడికి వచ్చే తర్వాత తడబడతారు అనమాట. అందువలన మీ స్కోర్ అనేది తగ్గడం జరుగుతుంది. అని చేస్తాను, నాకు మ్యాథ్స్ బాగొచ్చు కానీ స్కోర్ తగ్గిపోతుంది అనుకునే వాళ్ళు ప్రాక్టీస్ మీద కాకుండా క్యాలిక్యులేషన్ మీద కూడా మీరు, అంటే కొందరు ఎలా ఉంటారంటే మ్యాథ్స్ బాగా చేస్తారు, అన్ని తెలిసి ఫార్ములా ఉపయోగించాలి, ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలా అని వాళ్ళు తొందరపడి ఏం చేస్తారంటే ఆ క్యాలిక్యులేషన్ మిస్టేక్ అని తప్పు చేస్తారు, లెక్క మొత్తం పోతుంది. దానికి కారణం మీ తొందరపాటు, అది గుర్తుపెట్టుకో. మరి తొందరపడకుండా కూల్గా చేసుకుంటూ ఉండు, అర్థమవుతుంది ఖచ్చితంగా. మెయిన్ పాయింట్ ఓకే, ఇది అనమాట. అర్థమైందా? 3 కేటగిరీ గురించి ఎలా స్కోర్ చేయాలి. ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నాం అనుకునే వాళ్ళు అన్ని ఓకే, మీకు మ్యాథ్స్ బాగొచ్చు, ఓకే పర్లేదు, కానీ 1 మార్క్ మీద ఫోకస్ చేయండి. నువ్వు 1 మార్క్ ఇప్పుడు 12 ఉంటాయి, ఆ 12 క్వశ్చన్లలో నువ్వు ఒక 5-6 రాయకపోతే కూడా ఏమనిపిస్తుంది, అబ్బా మిస్ అవుతుంది కదా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. కాబట్టి ఆ 1 మార్క్ మీద చేయాలంటే నువ్వు ఇంట్రడక్షన్ క్లాసులు వినాలి. ఇంట్రడక్షన్ క్లాసులోనే ఆ చిన్న చిన్న టాపిక్స్, ఆ లెసన్ బేసిక్స్, ఫార్ములాస్, లేకపోతే ఆ చిన్న చిన్న ఫార్ములా సబ్స్టిట్యూషన్, లేకపోతే కండిషన్లు, ఇది రైట్ ఇది రాంగ్ అనేటివి ఉంటాయి కదా ఆ లెసన్ లో, అలాంటివి తెలుసుకున్నప్పుడే నువ్వు ఈ 1 మార్క్ మీద చేయగలుగుతావు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇది అనమాట. మరి ఈ 40 days ప్లాన్ ఏందన్న, ఈ 40 days ప్లాన్ ఏంటంటే మీకు ఎవ్రీ లెసన్ లో ఇప్పుడు చూడండి, రియల్ నెంబర్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అన్నారు కదా, అలా 1 మార్క్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమి వస్తాయి, ఏమి ప్రిపేర్ అవ్వాలి, ఏమి నేర్చుకోవాలి అనేది ఈ 40 days ప్లాన్. అంటే నేను ఎవ్రీ లెసన్ కి సంబంధించి నేను ప్రతి వీడియో అనేది చేయడం జరిగింది. ఇక్కడ రియల్ నెంబర్స్ లో 1 మార్క్ సంబంధించి ఒక వీడియో, 8 మార్క్స్ సంబంధించి ఒక వీడియో, పాలినామియల్స్ సంబంధించి 1 మార్క్ సంబంధించి వీడియో, ఇలా 40. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 35. మరి ఇంకో 5 days ఏందన్నా, ఆ ఇంకో 5 days లో నేను ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అనేటివి చెప్పడం జరిగింది అనమాట. కానీ ఈ 40 days ప్లాన్ లో మొత్తం కలిపి 40 days ప్లాన్ అనమాట. 40 days. మరి 40 days ప్లాన్ లో ఎలా ప్రిపేర్, మీరు ఎలా జాయిన్ అవ్వాలన్నా అంటే మీరు డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే January 1st అంటే 2026 January 1st మీకు ఆ 40 days ప్లాన్ ని రీసెండ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే రీసెండ్ అంటే ఏదన్నా మీకు చెప్పాలా అంటే నేను ప్రీవియస్ ఇయర్ లోని చెప్పడం జరిగిందాను. అంటే ప్రీవియస్ ఇయర్ లో ఇప్పటికి ఇయర్ కి మ్యాచ్ అవుతాయి అంటే మ్యాచ్ అవుతాయి. ఎందుకనా అంటే మనకి సిలబస్ అనేది మారలేదు, ప్యాటర్న్ అనేది మారలేదు, చాప్టర్ వైజ్ వెయిట్ అయితే మారలేదు అన్న. మరి 40 days ప్లాన్ నేర్చుకుంటే నాకు 90+ 80+ అనేది రావడం జరుగుతుందన్నా, లేకపోతే నాకు మ్యాథ్స్ రాదా నేను స్కోర్ చేయగలుగుతానా అంటే ఖచ్చితంగా ఓకే కన్ఫర్మ్. ఎందుకన్నా అంత కాన్ఫిడెంట్ గా? ఎందుకంటే నేను 40 days ప్లాన్ ప్రకారం చెప్పినట్టే పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి 2025లో 92 మార్క్స్ రావడం జరిగింది అనమాట. అన్న మీకు కావాలంటే ప్రీవియస్ 10th మోడల్ పేపర్ టెలిగ్రామ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. టెలిగ్రామ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ 40 days ప్లాన్ గాను వింటే గానా ఆ క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకోండి, ఈ క్వశ్చన్ గానా అందులో వచ్చిందనుకో మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోండి, 92 మార్క్స్ కి రావడం జరిగింది. కొన్ని క్వశ్చన్లు అంటే వచ్చినాయి, నేను చెప్పినట్టు మళ్ళీ నేను బాగా వినండి, నేను చెప్పినట్టు వచ్చినాయి, కానీ కొన్ని క్వశ్చన్లు పేర్లు నంబర్లు అనేటివి చేంజ్ అయినాయి అంతే తప్ప ఎవ్రీ క్వశ్చన్ మా 40 days ప్లాన్ నుంచి పేపర్ అనేది రావడం జరిగింది. అందుకే అంత కాన్ఫిడెన్స్ గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ 40 days ప్లాన్ మిస్ అవ్వద్దండి, స్కిప్ చేయకుండానండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇది అనమాట ఈ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్.
మీరు ఒక్కటే ఇలా మొత్తం అంటే ఎవ్రీ లెసన్ నుంచి, ఎవ్రీ సెక్షన్ నుంచి, ఎవ్రీ 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్రతి వీడియో అనేది చేయడం జరిగింది అన్నమాట. కాబట్టి జనవరి 1 నుంచి 2026 నుంచి జనవరి 1 మీకు ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తాను మళ్ళీ 40 డేస్ ప్లాన్ గురించి. అందులో దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి ఈ 40 డేస్ ప్లాన్ ని రీసెండ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్లే లిస్ట్ లో మీకు ఈ 40 డేస్ ప్లాన్ అనేది ఉంది కూడా, కానీ మీకోసం సపరేట్ గా నేను వాట్సాప్ గ్రూప్ అనేది మీకు డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్. అలాగనే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది అన్న. టెలిగ్రామ్ అంటే ఏంటన్నా అంటే కొంచెం తెలియదేమో వాళ్ళకి చెప్తున్నాను. ప్లేలిస్ట్ అవైలబుల్ ఉంటుంది, మెసేజింగ్ లెక్కనే ఉంటుంది అనమాట. అదేం పెద్ద విషయం ఏం కాదు. డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీకోసం ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాను. ఈ ఇయర్ 10th క్లాస్ వాళ్ళు మొత్తం పాస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ నోట్ చేసుకోండి. పబ్లిక్ ఎగ్జామినేషన్ మన టార్గెట్ ఇది. ఓకే, ఇది అనాథంగా వీడియోస్ చేయరానా 10th క్లాస్ అంటే చేస్తాను నేను ఖచ్చితంగా. అప్పుడప్పుడు మీకు ఖచ్చితంగా గుర్తున్నానని చెప్పడానికి, మీరు గుర్తున్నారని చెప్పడానికి నేను వీడియో చేస్తాను. ఈ టార్గెట్ మనది ఏంటి 23/3/2026 ఆ టార్గెట్ లో మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకన్నా మ్యాథ్స్ ఒక్కటైనా మిగతా సబ్జెక్టులు అంటే మిగతా సబ్జెక్టులు కూడా పాస్ అవ్వాలని కోరుకుంటానండి. ఎందుకంటే మ్యాథ్స్ లో అది చెప్తున్నాం కదా, చాలా మంది మ్యాథ్స్ ఒక్కటి కూడా ఫెయిల్ అయ్యి ఏదన్నా ఒక్క మిస్టేక్ జరిగిందంటే అది స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఆ మ్యాథ్స్ కూడా పాస్ అవ్వాలని కోరుకుంటే ఈ 40 డేస్ ప్లాన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతిదీ స్కిప్ చేయకుండా ఆ 40 డేస్ ప్లాన్ మీకోసం జనవరి 2 నుంచి లేదా 1 నుంచి అన్నా మీకు వీడియోస్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే.